బంగ్లాదేశ్ రాజకీయాల్లో మళ్లీ నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు వార్తలు బయటకు వస్తున్నాయి. బంగ్లాదేశ్ రాజకీయ వాతావరణం మరోసారి ఉద్రిక్తంగా మారింది. తాత్కాలిక ప్రభుత్వ అధినేత నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనిస్ తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ పరిణామం దేశ రాజకీయాలను తీవ్ర చర్చనీయాంశంగా మార్చింది. రాజకీయ పార్టీల మధ్య ఐక్యత లేకపోవడం యూనస్ ఈ నిర్ణయం వైపు నడిపించినట్లు తెలుస్తోంది. ఆయన రాజీనామా గురించి సమాచారం వచ్చిందని నేషనల్ సిటిజన్ పార్టీ ఆఫ్ నహీద్ ఇస్లాం తెలిపారు. త్వరలోనే యూనస్తో చర్చలు జరిపి దేశ భద్రత, భవిష్యత్తు కోసం అందరూ కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. రాజకీయ పార్టీలు ఐక్యంగా యూనస్కు సహకరిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం బహుముఖ సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్తో యూనస్ మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. గత ఏడాది ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం విద్యార్థి నిరసనల నేపథ్యంలో కూలిపోయిన తర్వాత యూనస్ సంస్కరణలు, త్వరిత ఎన్నికల హామీతో తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. మొదట్లో వకారుజ్జమాన్ ఈ మార్పును సమర్థించినప్పటికీ ఎన్నికల జాప్యం, శిక్ష పడిన ఇస్లామిస్టు నాయకుల విడుదల, బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటుదారుల విడుదల వంటి వివాదాస్పద నిర్ణయాలతో ఇరు వర్గాల మధ్య దూరం పెరిగింది. యూనస్ సైనిక సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ కమ్రుల్ హసన్ అమెరికా రాయబారితో సమావేశమై తదుపరి ఆర్మీ చీఫ్ పదవికి మద్దతు కోరినట్టు ఆరోపణలు రావడం వివాదాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఈ చర్యను సైనిక నిబంధనల ఉల్లంఘనగా భావించిన వకారుజ్జమాన్ మే 11న హసన్ను తొలగించేందుకు ప్రయత్నించగా యూనస్ ఆ ఆదేశాలను అడ్డుకోవడం ఉద్రిక్తతను పెంచింది. మరో కీలక వివాదం మయన్మార్ సరిహద్దుల్లో మానవతా కారిడార్ ఏర్పాటు ప్రతిపాదన. ఈ ప్రతిపాదనను ఆర్మీ చీఫ్ వకారుజ్జమాన్ బ్లడీ కారిడార్ అంటూ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ కారిడార్ దేశ సార్వభౌమత్వానికి హాని కలిగిస్తుందని, అమెరికా భౌగోళిక రాజకీయ ఆసక్తులకు అనుకూలంగా మారుతుందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. సైన్యం ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించడంతో యూనస్ ప్రభుత్వం వెనక్కి తగ్గి అలాంటి ప్రణాళిక లేదని ప్రకటించినప్పటికీ సైన్యంతో ఘర్షణ వాతావరణం తప్పలేదు. ఇటీవల ఆర్మీ చీఫ్ వకారుజ్జమాన్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే ఎటువంటి చర్యలోనూ బంగ్లాదేశ్ సైన్యం పాల్గొనదు, ఎవరిని అలా చెయ్యనివ్వదని ఆయన స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఎన్నికలు త్వరగా నిర్వహించాలని, సైనిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానాలని, రఖైన్ కారిడార్ వంటి కీలక అంశాల్లో సైన్యాన్ని సంప్రదించాలని ఆయన డిమాండ్ చేశారు. సైన్యం బంగ్లాదేశ్లో ఏకైక విశ్వసనీయ లౌకిక వ్యవస్థగా నిలుస్తోందని, ప్రభుత్వ చర్యలపై అసంతృప్తితో ఉందని పరిశీలకులు చెబుతున్నారు. యూనస్, ఆయన అనుచరులు ఎన్నికలను వాయిదా వేస్తూ అమెరికా మద్దతుతో అధికారంలో కొనసాగాలని ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలు సైన్యంతో ఘర్షణలు యూనస్పై ఒత్తిడిని మరింత పెంచాయి. ప్రభుత్వం సైన్యంతో ఘర్షణలను నివారించేందుకు జాగ్రత్తగా అడుగులు వేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. మహమ్మద్ యూనస్ నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం రాజకీయ, సైనిక సవాళ్ల నడుమ చిక్కుకుంది. ఆయన రాజీనామా నిర్ణయం దేశ రాజకీయ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుంది? రాజకీయ పార్టీలు, సైన్యం ఐక్యంగా ముందుకు సాగుతాయా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లో తేల్చనున్నాయి.